అసలు ఎప్పటినుంచో ఉన్న సాంప్రదాయం కదా గురువుగారు. తిరుమలలో పైన తిరుమలలో అన్యమత ప్రచారం అనేది విరుద్ధం. అక్కడ చాలా నియమాలు ఉంటాయి. అన్యమత ప్రచారం లేదు, మాంసాహారానికి అనుమతి లేదు, మద్యానికి అనుమతి లేదు, మిగతా ఎటువంటి మారక ద్రవ్యాలకి అనుమతి లేదు. చెకింగ్ చేసి పంపిస్తారు. అసలు అన్యమత ప్రచారం అనేది అక్కడ పూర్తిగా విరుద్ధం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అసలు ఆ పైన ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి పువ్వులను కూడా ఎవరు పెట్టుకోవడానికి సాహసం చెయ్యరు. అది పూర్తిగా స్వామి వారికి, ఆ పైన కొండపై ఉన్న ప్రతి స్వామికి అంకితం అనే నియమాలు. అంటే పువ్వుల విషయంలో కూడా ఇంత నియమనిష్టలతో ఉన్నప్పుడు మరి వీటన్నిటినీ ప్రభుత్వాలు ఎలా అంగీకరిస్తున్నాయి? అంటే గడిచిపోయిన ప్రభుత్వాలు వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదంటారు. తప్పనిసరిగా చెప్పాలి. ఇట్లాంటి వాళ్ళని నేను ఒకటే మాట చెప్తా, ప్రపంచంలో అతి హీనమైనటువంటి జీవి ఏదైనా ఉందంటే దానికంటే హీనమైనటువంటి జీవులు వీళ్ళు. అంటే బయట వరాహాలు తిరుగుతుంటాయి రోడ్ల మీద, దాంతో సమానంగానే స్వామివారు సొమ్మును తిన్నారని చెప్తాను నేను. అంటే దీంట్లో ఇంకొక కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి విషయం కూడా ఉంది. ఇప్పుడు ఒక సంస్థ నుంచి నెయ్యి తీసుకుంటున్నారు, దాన్ని కాదని చెప్పి తక్కువ అమౌంట్ కోట్ చేసి చెప్పి వీళ్ళ దగ్గర తీసుకున్నారు, ఓకే. దీంట్లో వీళ్ళ కమిషన్లు ఎంత తీసుకున్నారు, ఈ కోణంలో కూడా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నాకు కాదని చెప్పి పక్కవాడికి ఇస్తున్నాడు అంటే నేను ఆలోచించాల్సింది ఏంటి, పక్కవాడి దగ్గర నుంచి వీడెంత తీసుకుంటున్నాడు. 50 సంవత్సరాల నుంచి ఒక సంస్థ అందిస్తుంది, దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపో. నిన్ను ఎవడో అడిగాడు కొత్త వాళ్ళకి నువ్వు ఇది పెట్టమని? వాళ్ళు ఏదో తక్కువ కోట్ చేశారు వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఎవడో చెప్పాడు నీకు? ఉన్నదాన్ని కాపాడకుండా వేరే వాళ్ళ దాంట్లో కొత్తదనం వెళ్ళి, అంటే ఇది కావాలని చెప్పి చేసిందనే. అయినా ఇక్కడ ఒక విషయం గురుగారు, నిజంగానే ఇంకొకళ్ళు తక్కువకి ఇస్తున్నారు అంటే అసలు తక్కువకు తీసుకునే అంత తక్కువ స్థాయిలో స్వామి లేరేమో కదా. ఆయనకి వచ్చేటటువంటి కానుకలు అవన్నీ కూడా ఎక్కువ స్థాయిలోనే ఉన్నప్పుడు ఇక్కడ మనం బేరసారాలు జరపాల్సిన అవసరం లేదేమో కదా స్వామివారి కానుకలు. ఇంకోటి కూడా ఏంటంటే ఆయనకు ఆ స్థాయి లేదు. అవసరమైతే ఆవులు ఒక గోశాల, ఒక 1000 గోవుల్ని పెట్టుకొని గోశాల వాళ్ళు ఇచ్చేస్తూ సంరక్షణ చేస్తూ చక్కగా వాటి ద్వారా వచ్చేటువంటి నెయ్యి కూడా వాడవచ్చు. 1000 కాదు 10,000 ఆవులను కూడా అంత 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 అవకాశం ఉంది, అంత స్థితి ఉంది స్వామివారి దగ్గర. అలా కాదు, నీకు చేత కాలేదు, ఏ భక్తుడిని అడిగితే 1000 రూపాయలు నెయ్యి కొనుక్కొచ్చి అక్కడ ఇవ్వడం చెప్పండి. ఇవ్వడానికి కొన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారు, ఎదురు చూస్తుంటారు అవకాశం దొరికితే. అవునా? మరి ఇలాంటివన్నీ వదిలేసావు. నువ్వేదో వ్యాపార దృక్పథంతో మాట్లాడుకొని బిజినెస్ మైండ్తో మాట్లాడి ఎంతసేపటికి వాళ్ళకి ఎవరికో ఇది చేస్తున్నానని. అలాగే అసలు ఓ మాట చెప్పాలంటే తిరుపతి దేవస్థానం ద్వారా వచ్చేటువంటి డబ్బులు హిందూ ధార్మిక కార్యాలకే వాడుతున్నారని గ్యారంటీ కూడా లేదు. అదొకటే కాదు, ఆల్ ఓవర్ ఎండోమెంట్, ఏ రాష్ట్రాల్లో అయితే ఎండోమెంట్ ఉందో హిందూ దేవాలయం మీదకి వచ్చేటువంటి డబ్బులు చర్చీలకు ఇస్తారు కానుకలు గవర్నమెంట్ తరఫు నుంచి, మరలా మన దీనికి ఏమంటారు మసీదులకు ఇస్తూ ఉంటారు. మరి హిందూ దేవాలయాలకు ఏమైనా ఇస్తున్నారా? మరి ఎన్ని మూతబడినటువంటి దేవాలయాలు ఉన్నాయి, పాడుపడ్డ దేవాలయాలు, పురాతన దేవాలయాలు. మరి సంస్కరించవచ్చుగా, వాటిని అన్నింటినీ మరలా పునరావృతం చేయొచ్చుగా, మంచిగా పునఃప్రతిష్ఠ చేయొచ్చుగా. ఇవి వదిలేసి వాళ్ళకి మాత్రం ఇస్తుంటుంది. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు రావాలి కదా. ఇప్పుడు జరిగిన ఈ లడ్డూ వివాదంలో అదైతే పూర్తిగా అపవిత్రం అయిపోయింది అనే విషయానికి ప్రజలకి తేటతెల్లమైపోయింది గురువుగారు. మామూలుగా అయితే ఏదైనా పొరపాటు జరిగినప్పుడు కూడా మనం తిరుమలలో చాలా సందర్భాల్లో చూసాం, దానికి పరిహారం చేయడం, సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ ప్రసాదం ద్వారా మీరు అన్నట్టుగా సాక్షాత్తు స్వామివారే అపవిత్రం అయ్యారు. మరి అసలు సంప్రోక్షణ కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఎలా చేయడానికి అసలు అవకాశం ఉందా శాస్త్రంలో? మాట చెప్పాలంటే ఏ పొరపాటున జరిగేటువంటి ఏ పనికైనా సరే తప్పనిసరిగా ఒక సొల్యూషన్ అనేది మనకు దొరుకుతుంటుంది. అలాగే వైష్ణవ ఆగమ శాస్త్రంలో కూడా పాంచరాత్ర వైష్ణవ ఆగమం అని చెప్పి ఒక ఆగమం, ఇప్పుడు చేసేటువంటి ఆగమం పేరు కూడా అదే. ఆగమంలో చాలా విషయాలు ఉన్నాయి మంచిగా. గ్రహణ సమయంలో కూడా మనం దేవాలయం మూసేసిన తర్వాత మరలా సంప్రోక్షణ చేస్తాం. అలాగే సంప్రోక్షణ చేసి మరలా పుణ్యాహవాచన చేసి శుద్ధి చేసి స్వామివారికి విశేషంగా అభిషేకాలు ఇవన్నీ కుంభాభిషేకం కూడా చేయగలిగితే నిజంగా చాలా వరకు మరలా ఆ పవిత్రతని మరలా మనం కాపాడుకుంటూ ఇక నుంచైనా ఇలాంటి పొరపాట్లు దొరలకుండా ఇక్కడ జరగకుండా రాబోయేటువంటి ప్రభుత్వాలు కూడా ఒక చెంపపెట్టులాగా ఉండాలి. ఇది ఒక మాట చెప్పాలంటే చేస్తే ఎలా ఉండాలి అంటే వేరేవాడు చేయడానికి భయపడేలాగా ఉండాలి. ఇదేదో ఒక పార్టీ కోసమే దాన్ని ఏదో హేళన చేయడం కోసమే చేశామను
వాళ్ళని కించపరచడం కోసమే చేశామనో కాకుండా ఏ ఇతర పార్టీల వారు వచ్చినా ఇలాంటివి చేయడానికి భయపడేలాగా ఉండాలి. ముఖ్యంగా అది కేవలం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని ఎవరు ఒత్తిడి చేయాలంటే కేవలం హిందువులే ఒత్తిడి తీసుకురావాలి. అది ప్రపంచంలో ఎక్కడున్నటువంటి ఏ హిందువు అయినా సరే మీకు సంబంధించి నన్ను అడిగితే మీరే ఏదైనా ఒక దీనిలాంటి ఓటింగ్ లాంటిది పెట్టండి, తప్పనిసరిగా పెట్టి మన మీడియా ద్వారా ఒక ఓటింగ్ లాంటిది పెట్టండి, సంప్రోక్షణ చేయాలి, చేసి ఇట్లా ఉండాలి. భవిష్యత్ కాలంలో ఎలాంటి ప్రణాళిక చేయాలన్నా అందరికీ తెలిసేలాగా ఉండాలి. ఎలాంటివి ఎవరి దగ్గర నుంచి అయినా ఒక ఆర్డర్ ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానీ ఇవంతా కూడా ఓపెన్గా ఉండాలి. సభా వేదిక ఏదైతే ప్రజావేదిక ఉంటుందో ప్రజావేదికలో అందరికీ తెలిసేలాగా ఉండాలి అనేటువంటి ఒక విషయాన్ని ఒక సంస్మరణ చేసుకుంటూ దానికి ఎవరు ఎంతమంది హిందువులు సపోర్ట్ చేస్తారో తెలుసుకొని ఆ హిందుత్వానికి ఉండేటువంటి బలాన్ని ఇంకొకసారి మనం జనాలకు చూపించి మన రాజకీయ నాయకులకు కూడా గట్టిగా ఒత్తిడి తీసుకువచ్చి, దయచేసి చెప్తున్నా, అంటే ఒత్తిడి అంటే నేను మిమ్మల్ని బలవంతం చేయమని కాదు. ఇప్పుడున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నేను చేసే విన్నపం ఏంటంటే దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం అనే కాదు, ప్రతి హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి పవిత్రత కాపాడుతూ ఉండండి. ఈ హిందూ దేవాలయం మీద వచ్చేటువంటి ధనాన్ని హిందూ దేవాలయాలకి, హిందూ ధార్మిక కార్యక్రమాలకి మాత్రమే వాడండి. మన హిందూ దేశం హిందూ దేశంగా ఉంచండి, హిందూ దేశ పవిత్రతని, సనాతన ధర్మాన్ని కాపాడండి అని నేను చేతులు ఎత్తి మరీ నమస్కరించి అడుగుతున్న వాళ్ళనైతే.